హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో కొన్ని టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. బ్యాంగిల్స్కి సంబంధించిన టిప్స్ అనమాట. ఇవి లేడీస్ అందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతాయండి. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చినా కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఫస్ట్ టిప్ చూద్దామండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఊర్లు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ కంపల్సరీ ఎక్కువ బ్యాంగిల్స్ అయితే పట్టుకు వెళ్తూ ఉంటాం. అంటే శారీస్ మ్యాచింగ్ కానీ లేదంటే డ్రెస్ మ్యాచింగ్ కానీ మనం ఎక్కువ బ్యాంగిల్స్ అయితే పట్టుకెళ్తూ ఉంటాం. అయితే ఈ బ్యాంగిల్స్ పట్టుకు వెళ్ళేటప్పుడు బాగానే ఉంటాయండి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పగిలిపోతూ ఉంటాయి. అంటే ట్రావెలింగ్లో మనం పట్టుకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ పగిలిపోతూ ఉంటాయి. అలా పగిలిపోకుండా జాగ్రత్తగా పట్టుకెళ్ళాలంటే ఇలా ట్రై చేయించండి. ఈ బ్యాంగిల్స్ని మనం ఇలా చక్కగా పేపర్లో పెట్టి ర్యాప్ చేసుకున్నాం అనుకోండి, మనకి బ్యాంగిల్స్ అయితే అసలు పగిలిపోవు అనమాట. ఎలా పట్టుకు వెళ్ళాం అలాగే ఉంటాయండి, అసలు ఒక్కటి కూడా పగిలిపోదు. ఇలా పేపర్తో మనం ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు కూడా ఇలా ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. ట్రావెలింగ్లో మనకి ఒకటి కూడా అసలు ఇబ్బంది అయితే ఉండదండి. ఒకవేళ మీకు ఇలా పేపర్తో చుట్టినప్పుడు కూడా ఇంకా వచ్చేస్తుందని ఏమైనా డౌట్ ఉంటే, అంటే ఓపెన్ అయిపోతుంది పగిలిపోతాయన్న డౌట్ ఉంటే ఇలా చక్కగా రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు. బ్యాంగిల్స్ని ఇలా మనం చక్కగా ప్యాక్ చేసి పట్టుకెళ్ళాం అనుకోండి, మనం ఊరు వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ అనేవి ఒక్కటి కూడా పగిలిపోవు. అలాగే మీకు ఎన్ని సెట్లు కావాలంటే అన్నీ చాలా జాగ్రత్తగా మనం పట్టుకెళ్ళొచ్చండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ చూద్దామండి. మన సెకండ్ టిప్ వచ్చేసి, మనం అప్పుడప్పుడు బ్యాంగిల్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం. అంటే గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గర గాజులు అయితే ఇస్తూ ఉంటారు కదండి. అయితే ఈ బ్యాంగిల్స్ ఒక్కొక్కసారి అనుకోకుండా మనకి చిన్న సైజు కూడా రావచ్చు. అలా చిన్న సైజు వచ్చాయని మనం బ్యాంగిల్స్ అయితే మనం బయట పెట్టలేం కదా. కంపల్సరీ అమ్మవారి దగ్గర గాజులు అయితే వేసుకుంటూ ఉంటాము. అయితే మనం ఈ బ్యాంగిల్స్ వేసుకోవాలంటే, చిన్న సైజు బ్యాంగిల్స్ వేయాలంటే చాలా కష్టపడాలి. అయితే ఈ గాజుల్ని చాలా ఈజీగా మనం ఎక్కించుకోవచ్చండి. దీనికోసం మీరు వ్యాజిలిన్ కానీ లేదంటే బాడీ లోషన్ కానీ, మీ ఇంట్లో మీరు వాడుకునే బాడీ లోషన్ ఏదైనా సరే పర్వాలేదండి, లేదంటే మాయిశ్చరైజర్ అయినా సరే ఏదైనా సరే పర్వాలేదు. దీన్ని కొద్దిగా మనం తీసుకుని హ్యాండ్కి అయితే అప్లై చేయాలి. హ్యాండ్కి అప్లై చేసి మనం బ్యాంగిల్స్ కానీ ఎక్కించుకున్నాం అనుకోండి, ఎంత చిన్న బ్యాంగిల్స్ అయినా సరే, అంటే అమ్మవారి దగ్గర తెచ్చిన బ్యాంగిల్స్ అయితే మనం పక్కన పెట్టలేం కదా, అలాంటి బ్యాంగిల్స్ వాటిని చక్కగా మనం ఎక్కించుకోవచ్చు అనమాట. అయితే చాలామంది బ్యాంగిల్స్ ఎక్కించుకోవడానికి మ్యాక్సిమం సోప్ కానీ లేదంటే హ్యాండ్ వాష్ కానీ ట్రై చేస్తూ ఉంటారు. అలా కూడా మనం బ్యాంగిల్స్ అయితే ఎక్కించుకోవచ్చండి. అయితే ఒక్కొక్కసారి మనం వేరే ఊర్లు వెళ్ళినప్పుడు మనకి సోప్ కానీ లేదంటే హ్యాండ్ వాష్ కానీ మనకి అందుబాటులో లేనప్పుడు కంపల్సరీ ఈ టిప్ అయితే యూజ్ అవుతుందండి. అయితే బ్యాంగిల్స్ని ఎక్కించుకోవడానికి ఈ టిప్ కూడా ట్రై చేయొచ్చండి. కొబ్బరి నూనెతో కూడా మనం హ్యాండ్కి కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసినప్పుడు మనం బ్యాంగిల్స్ అనేవి ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట. ఈ టిప్ కూడా ట్రై చేయొచ్చండి. చూసారు కదా ఎంత ఈజీగా బ్యాంగిల్స్ అయితే ఎక్కిపోయాయో, ఒక్కటి కూడా పగిలిపోదనమాట ఇలా ట్రై చేసినట్లయితే. ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన థర్డ్ టిప్ వచ్చేసి, బంగారపు గాజులు కానీ లేదంటే మెటల్ బ్యాంగిల్స్ కానీ లేదంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ ఏదైనా సరే బ్యాంగిల్స్ కొన్ని అప్పుడప్పుడు వంగిపోతూ ఉంటాయి. చూసారు కదా ఇక్కడ బ్యాంగిల్ అయితే వంగిపోయి ఉంది. ఇలా వంగిపోయిన బ్యాంగిల్స్ని మామూలుగా మనం రౌండ్ తీయాలంటే చాలా కష్టపడాలి. అవి అయితే కరెక్ట్గా అయితే అస్సలు రావన్నమాట. అలాంటప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి. ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని గ్లాస్ని మనం రివర్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. రివర్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా బ్యాంగిల్ని పైనుంచి పెట్టి ఒకసారి జస్ట్ ఇలా తిప్పితే సరిపోతుందండి. ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ఇలా తిప్పితే సరిపోతుందండి. ఇప్పుడు మనకి బ్యాంగిల్ అనేది కరెక్ట్గా రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట. మామూలుగా మనం రౌండ్ చేయాలనుకోండి బ్యాంగిల్ అనేది కరెక్ట్గా అయితే అసలు రాదు. కానీ మనం ఇలా గ్లాస్ మీద పెట్టి బ్యాంగిల్ని చక్కగా ఇలా చుట్టూ తిప్పామనుకోండి, రౌండ్ షేప్ అయితే చాలా కరెక్ట్గా వస్తుంది. ఈ టిప్ అయితే కంపల్సరీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను బ్యాంగిల్స్ అన్నీ కూడా చూపిస్తాను చూడండి. నాకు 2 బ్యాంగిల్స్ అయితే పూర్తిగా వంగిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే మొత్తం అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేసాయి. చూసారు కదా, ఫస్ట్ ఉన్న బ్యాంగిల్స్కి ఇప్పుడున్న బ్యాంగిల్స్కి డిఫరెన్స్ అయితే మీకు బాగా తెలుస్తుంది. ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మామూలుగా మనం ఇలా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే కొనుక్కుంటూ ఉంటాం. ఇక్కడ మీరు చూస్తుంది
వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. అయితే ఈ బ్యాంగిల్స్ అనేవి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే కాదండి, ఇది కొంచెం తక్కువ ప్రైస్కి దొరుకుతాయి కదా అవన్నమాట. అయితే ఈ బ్యాంగిల్స్ మనం సరదాగా కొనుక్కున్నా కూడా తొందరగా పాడైపోతాయి. అంటే మన బాడీ హీట్కి కానీ లేదంటే మనం వాటర్లో తడిపినప్పుడు కానీ బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ నల్లగా అయిపోతాయి. అలాగే మనకి వేడి తగిలినా కూడా తొందరగా గాజులు అయితే పాడైపోతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఈ స్టోన్ బ్యాంగిల్సే కాదండి, నార్మల్ బ్యాంగిల్స్ అంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, కొన్ని 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్లో కూడా కొన్ని బ్యాంగిల్స్ అయితే త్వరగా పాడైపోతూ ఉంటాయి. వాటర్లో ఎక్కువ తడిచినా లేదంటే మన బాడీ హీట్కి కానీ లేదంటే చెమట పట్టినప్పుడు కానీ కంపల్సరీ బ్యాంగిల్స్ అయితే తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా తొందరగా బ్యాంగిల్స్ పాడవకుండా ఉండాలి, ఎక్కువ రోజులు మన్నాలి అంటే ఇలా ట్రై చేయొచ్చండి. ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, ఈ నెయిల్ పాలిష్ని మనం బ్యాంగిల్ అంతా కూడా అప్లై చేయాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా ప్రతి బ్యాంగిల్కి కూడా మొత్తం అంతా కూడా అంటే లోపల సైడు అలాగే బయటన్న స్టోన్స్ పైన ఇంకా మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా బ్యాంగిల్ అంతా కూడా మనం నెయిల్ పాలిష్ అయితే అప్లై చేయాలన్నమాట. ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని అప్లై చేయడం వల్ల మనకి బ్యాంగిల్స్ అయితే త్వరగా పాడైపోవండి. ఈ నెయిల్ పాలిష్ అనేది ఒక కోటింగ్ లాగా ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి బ్యాంగిల్స్ అనేవి త్వరగా నల్లబడిపోవడం అలాంటివి ఏమీ ఉండవండి, చాలా రోజులైతే వస్తాయి ఈ బ్యాంగిల్స్. నేను ఇక్కడ మొత్తం 2 సెట్లకి కూడా అప్లై చేశానండి. అయితే మనం కొనుక్కున్న వెంటనే ఈ పని అయితే చేయాలన్నమాట. కొన్ని రోజులు వేసేసుకుని కొంచెం పాడైన తర్వాత మనం వేసినా కూడా అంత లాభం అయితే ఉండదన్నమాట. ఈ టిప్ అయితే కంపల్సరీ మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. అయితే ఈ బ్యాంగిల్స్కి సంబంధించి ఇంకొక టిప్ కూడా చెప్తానండి. మనం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ లేదంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ కొంచెం తక్కువ ప్రైస్కి కానీ మనం కొనుక్కున్నప్పుడు వీటిని కంపల్సరీ మనం ఇలా ఒక కవర్లో కానీ లేదంటే బ్యాంగిల్స్ బాక్స్లో కానీ పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఇలా మనం కొంచెం వాటికి గాలి తగలకుండా కానీ చూసుకున్నాం అనుకోండి, బ్యాంగిల్స్ అనేవి తొందరగా పాడైపోవు. మనం వాడిన తర్వాత కంపల్సరీ వీటిని అయితే ఇలా ప్యాక్ చేసి పెట్టుకోవాలండి. బయట వీటిని వదిలేసాం అనుకోండి తొందరగా నల్లబడిపోవడం, షైనింగ్ తగ్గిపోవడం అయితే జరుగుతుందనమాట. అయితే ఇక్కడ బ్యాంగిల్స్ ఒక్కటే కాదండి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏదైనా సరే మనం వాడుకుని తర్వాత మళ్ళీ జాగ్రత్తగా స్టోర్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇలా కవర్లో కానీ లేదంటే బాక్స్లో కానీ పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులైతే వస్తాయన్నమాట. గాలి తగలకుండా కంపల్సరీ ఇలా ప్యాక్ చేసుకోవడం వల్ల ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఎక్కువ రోజులైతే వస్తుంది పాడైపోకుండా. ఈ టిప్స్ అయితే మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చాయి అని అనుకుంటున్నాను. టిప్స్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.